హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ డిజైనర్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ బ్లౌజ్కి బ్యాక్ నెక్ బోట్ నెక్ వచ్చండి, చిన్న డ్రాప్ కూడా వస్తుంది. అలాగే ఫ్రంట్ నెక్ మాత్రం డీప్ నెక్ అండి. సో మ్యాక్సిమంగా ఈ బ్లౌజ్కి వచ్చే ప్రాబ్లం ఏంటంటే అండి, బ్యాక్ నెక్ మనం బోట్ నెక్ పెట్టినప్పుడు బోట్ నెక్ పెట్టి ఫ్రంట్ డీప్ పెట్టినప్పుడు ఫ్రంట్ పార్ట్ పూర్తిగా లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే బ్యాక్ నెక్ మనం బోట్ పెట్టుకోవడానికి షోల్డర్ అది ఎక్కువ పెడతాం కదా, సో దాన్ని బట్టి మనం ఫ్రంట్ పార్ట్ పెట్టుకుంటే అండి ఫ్రంట్ పార్ట్ పూర్తిగా లూజ్గా ఉంటుందండి. సో ఆ ప్రాబ్లం లేకుండా నేను చిన్న టిప్స్ దీనికి చెప్తాను నేను ఈ బ్లౌజ్ కటింగ్లో. సో ఆ టిప్స్ మీరు ఫాలో అవుతాయండి, పర్ఫెక్ట్గా మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్తో బ్లౌజ్ మీకు ఫిట్ అవుతుందండి. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగొచ్చు ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ కటింగ్ అండి 39 ఫుల్ చెస్ట్ వాళ్ళకి అయితే సరిపోతుందండి. 39 ఫుల్ చెస్ట్ మెజర్మెంట్తో ఈ బ్లౌజ్ కటింగ్ ఇక్కడ చేస్తాను ఫ్రెండ్స్. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే, మెజర్మెంట్ విషయంలో ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే ఇప్పుడు వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, నేను బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి. అలాగే ఈ బ్లౌజ్ పీస్కి లైనింగ్ కోసం నేను క్రేప్ లైనింగ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకోవాలి కాబట్టి లైనింగ్ని డబుల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటానండి. సో ఇక్కడ ఫస్ట్ లైనింగ్ని డబుల్ ఫోల్డ్ చేసుకుని ఇలాగా సెట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేను ఆపోజిట్ ఓపెన్ సైడ్ ఉందండి, ఫోల్డెడ్ సైడ్ నా వైపు ఉంది. సో ఇలా మనం నీట్గా సెట్ చేసి పెట్టుకున్న తర్వాత కింద ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. సో కింద ఫస్ట్ నేను లెంత్ పెట్టుకోవడానికి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను కింద. ఆ లైన్ దగ్గర నుంచి నేను ఇక్కడ లెంత్ మార్కింగ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. లెంత్ ఇక్కడ వచ్చేసి 14 ఇంచెస్ అండి. సో దాంట్లో 1 ఇంచెస్ ప్లస్ చేసుకుని 15 దగ్గర నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. సో మీరు ఎంత లెంత్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో దాంట్లో 1 ఇంచెస్ ప్లస్ చేసుకుని మీరు మెజర్మెంట్ పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ 15 దగ్గర మార్క్ చేసి స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకున్నానండి. బ్యాక్ నెక్ వచ్చేసి 9.5 ఇంచెస్కి ఓపెన్ అవుతుందండి. సో 10 ఇంచెస్ దగ్గర నేను ఒక మార్క్ చేసుకుంటున్నాను. అలాగే బోట్ నెక్ వచ్చేసి ఇక్కడ 3.5 ఇంచెస్కి బోట్ నెక్ పెడతానండి. సో మీ డీప్ని బట్టి మీరు ఇక్కడ మెజర్మెంట్ పెట్టుకోవచ్చండి. మెజర్మెంట్ అయితే బోట్ నెక్ బట్టి మీకు ఇక్కడ కటింగ్ అవుతుందండి బ్లౌజ్. సో 3.5 దగ్గర నేను బోట్ నెక్కి మార్క్ చేశాను. అలాగే కింద 10 దగ్గర మార్క్ చేసుకున్నానండి. చేసుకుని ఒక లైన్ ఇక్కడ డ్రా చేసేసుకుంటున్నాను. చేసుకుని తర్వాత ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో బోట్ నెక్ ఉన్నప్పుడు అండి షోల్డర్ మార్కింగ్ హాఫ్ ఆఫ్ ద షోల్డర్ పెట్టుకోవాలండి. అంటే ఇక్కడ షోల్డర్ 15 ఇంచెస్ ఉందండి ఈ మెజర్మెంట్కి. సో 15 ఇలాగ నేను హాఫ్ చేసుకుని హాఫ్ని షోల్డర్ పెట్టుకుంటాను. అంటే 7.5 దగ్గర షోల్డర్ పెట్టుకుంటానండి. పైనుంచి అండి ఆర్మ్ రౌండ్ కోసం నేను ఆర్మ్ రౌండ్ లెంత్ 7 ఇంచెస్ పెట్టుకుంటానండి. సో 7 దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటాను. చేసుకుని పైనుంచి కిందకి స్ట్రైట్గా మనం లైన్ డ్రా చేసుకోవాలి. చేసుకుని ఆర్మ్ రౌండ్ కోసం ఒక రౌండ్ షేప్ ఇక్కడ ఇచ్చేయాలి ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత అండి మనం ఇక్కడ షోల్డర్ విత్ నేను ఇక్కడ 1/4 to 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఇంకా మీ మెజర్మెంట్ బట్టి మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఎక్కువ బ్రాడ్ కావాలి అనుకుంటే నెక్ 2 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చండి. కాకపోతే ఇక్కడ నేను 1/4 to 3 ఇంచెస్ ఇక్కడ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. సో బోట్ షేప్ ఇక్కడ ఇచ్చానండి 3.5 ఇంచెస్ దగ్గర నుంచి. తర్వాత షోల్డర్ని ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకుంటున్నాను. చేసుకుని కింద చిన్న డ్రాప్ చాలా నీట్గా ఒక డ్రాప్ షేప్ ఇక్కడ డ్రా చేసుకుంటున్నానండి. ఇక్కడ డ్రాప్ షేప్ని ఎక్కువ బ్రాడ్ పెట్టట్లేదండి నేను. సో ఇది కూడా చాలా బాగుంటుందండి లుక్. ఎక్కువ బ్రాడ్ కాకుండా ఇలా కూడా మీరు డ్రాప్ షేప్ డ్రా చేసుకోవచ్చండి. సో ఇక్కడ నేను చెస్ట్ మార్కింగ్ చెస్ట్ 4th పార్ట్ ఇక్కడ పెట్టుకుంటున్నానండి. ఇక్కడ అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ మనం పెట్టుకోవాలండి. సో అప్పర్ చెస్ట్ 36 ఇంచెస్ ఫ్రెండ్స్. సో 36 4th పార్ట్ 9 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నానండి. ఇక్కడ వెస్ట్ మెజర్మెంట్ 31 ఇంచెస్ అండి. సో 31 4th పార్ట్ 1/4 to 8 దగ్గర నేను వెస్ట్ మెజర్మెంట్ పెట్టుకుంటానండి. 1/4 to 8 దగ్గర మార్క్ చేసిన తర్వాత 1 ఇంచెస్ ఎక్స్ట్రా నేను డాట్స్ కోసం మార్క్ చేశాను ఫ్రెండ్స్. చేసి మనం ఇలాగా లైన్ డ్రా చేసుకుని ఎక్స్ట్రా మార్జిన్ కూడా లైన్ డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పూర్తిగా డ్రా అయిపోయింది కాబట్టి ఒకసారి ఆర్మ్ రౌండ్ని చెక్ చేసుకోవాలండి మెజర్మెంట్కి. సో ఆర్మ్ రౌండ్ మెజర్మెంట్ 17 ఇంచెస్ అండి. 17ని హాఫ్ చేస్తే 8.5 ఈ రౌండ్కి మనకి మెజర్మెంట్ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ని కట్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్లో ఎలాగ అడ్జస్ట్ చేసుకోవాలి అది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసిన తర్వాత బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా పూర్తిగా ఫ్రంట్ పార్ట్ క్లోజ్గా ఉంటుందండి. సైడ్ ఓపెన్ పెట్టుకుంటాను నేను ఇక్కడ. సో ఫస్ట్ నేను ఒక లైన్ డ్రా చేసుకుంటున్నానండి కింద ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచే మనం ఇక్కడ
బ్యాక్ పార్ట్ని పెట్టుకోవాలండి. బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఫోల్డెడ్ సైడ్ టు ఫోల్డెడ్ సైడ్ మనం ఇలా పెట్టుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కూడా కింద లెంత్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసిన తర్వాత అండి మనం ఎగ్జాక్ట్గా బ్యాక్ పార్ట్కి పెట్టినట్టు షోల్డర్ ఫ్రంట్ పార్ట్కి పెట్టుకోకూడదండి డీప్ నెక్ ఉన్నప్పుడు. సో మనం అప్పుడు షోల్డర్ని ఇక్కడ తగ్గించుకోవాలండి. సో ఇక్కడ మనం బ్యాక్ పార్ట్కి 7.5 షోల్డర్ పెట్టాం కదా. సో ఫ్రంట్ పార్ట్కి వచ్చేటప్పటికి 1 ఇంచెస్ మైనస్ చేసి 6.5 దగ్గర షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలండి. చేసుకుని మనం బ్యాక్ పార్ట్ని ఇలాగా కొద్దిగా లోపల వైపుకి జరుపుకోవాలి. జరుపుకుంటే చూడండి మనకి 1 ఇంచెస్ వరకు ఇది ఎక్స్ట్రాగా మనకి మెజర్మెంట్ ఏదైతే ఉంది అదంతా తగ్గిందండి. సో ఇక్కడ నేను ఆర్మ్ రౌండ్ దగ్గర రౌండ్ షేప్ ఇచ్చేసాను. అలాగే షోల్డర్ విత్ ఏదైతే ఉంటుందో అక్కడ కూడా మార్క్ చేసుకున్నానండి. సో బ్యాక్ పార్ట్ బోట్ నెక్ ఉన్నప్పుడు అండి ఫ్రంట్ పార్ట్ డీప్ మీరు పెడుతున్నప్పుడు బ్యాక్ పార్ట్కి మీరు 1/2 ఆఫ్ ద షోల్డర్ ఫుల్గా పెట్టేసుకోవాలండి. కానీ ఫ్రంట్ పార్ట్కి వచ్చేటప్పటికి 1 ఇంచెస్ మైనస్ చేయాలండి. సో మీ మెజర్మెంట్ని బట్టి మీరు అది మైనస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కెమెరాలో రికార్డ్ అవ్వలేదండి. సో నేను ఇంకోసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ నేను ఎలా చేశాను అనేసి. సో ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ని పెట్టేసి షోల్డర్ మార్కింగ్ చేసుకున్నాను కదా, చూసారు కదండి మీరు. అలాగే చెస్ట్ మార్కింగ్ చేసుకుని లెంత్ మార్కింగ్ చేసుకున్నానండి. చేసుకుని బ్యాక్ పార్ట్ బయటకు తీసేసానండి. తీసిన తర్వాత ఫ్రంట్ నెక్ మార్కింగ్ ఇక్కడ చేసుకున్నాను ఫ్రెండ్స్ 7 ఇంచెస్కి. సో 6.5 ఇంచెస్ నెక్ ఉంటే 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ నేను ఒక ఇలా చూడండి చిన్న డిజైన్ ఇక్కడ కర్వ్ షేప్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పెట్టుకుని తర్వాత ఇక్కడ చెస్ట్ మార్కింగ్ ఆల్రెడీ బ్యాక్ పార్ట్ని పెట్టి చేసుకున్నాను కదండి. సో చెస్ట్ మార్కింగ్ ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు ఫుల్ చెస్ట్ మార్కింగ్ ఇక్కడ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫుల్ చెస్ట్ మార్కింగ్ వేసి ముందు నేను ఇక్కడ షోల్డర్ని ఎలా అయితే బ్యాక్ పార్ట్లో డౌన్ ఉంది కదా, సో అలాగే నేను డౌన్ చేసుకున్నాను ఇక్కడ. చేసుకుని తర్వాత అండి పైనుంచి ఫుల్ చెస్ట్ మెజర్మెంట్లో 4th పార్ట్ అండి, అంటే ఫుల్ చెస్ట్ 4th పార్ట్ కన్నా ఒక 1 ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడ తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫుల్ చెస్ట్ 39 ఇంచెస్ అండి. సో 39 4th పార్ట్ 1/4 to 10. సో 1/4 to 11 దగ్గర నేను ఈ లైన్ని మార్క్ చేసుకున్నానండి పైనుంచి. సో 11 దగ్గర కూడా మీరు మార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి కిందికి 11 దగ్గర మార్క్ చేసుకోండి. అలాగే చెస్ట్ పాయింట్ మిడిల్ దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ నేను 4 ఇంచెస్కి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను 4 ఇంచెస్కి పెట్టుకుంటే కిందకు వచ్చేటప్పటికి నేను 3/4 ఇంచ్ తగ్గించి 3¼ ఇంచెస్ దగ్గర ఇలాగా ఆ పాయింట్ అంటే చెస్ట్ విత్ పాయింట్ పెట్టుకున్నానండి. పెట్టుకుని క్రాస్గా ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాను. మీరు ఇలా ట్రై చేస్తేనే పర్ఫెక్ట్ షేప్ అనేది మీకు చెస్ట్ దగ్గర వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇలా నేను క్రాస్ లైన్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత పైనుంచి నేను ఇక్కడ మిడిల్లో మనం కలపాలి కదండి చెస్ట్ రౌండ్ని. సో ఇక్కడ పైనుంచి 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకున్నానండి. చేసుకుని ఇదంతా మనం మార్కింగ్స్ అనేది చెస్ట్ కోసం ఒక షేప్ ఇవ్వడానికండి. సో ఒక షేప్ మనం ప్రాపర్గా ఇక్కడ ఇస్తే మనకి చెస్ట్ మెజర్మెంట్ పర్ఫెక్ట్గా ఫిక్స్ అవుతుందండి. సో ఇంకొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైనుంచి 11 దగ్గర నేను మార్క్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మిడిల్ దగ్గర నుంచి చెస్ట్ పాయింట్కి 4 దగ్గర మార్క్ చేసుకున్నాను. కిందకి వచ్చేటప్పటికి 3¼ దగ్గర మార్క్ చేసుకున్నాను. అలాగే ఆర్మ్ రౌండ్ దగ్గర పైనుంచి 5 దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇక్కడ చెస్ట్ డాట్ విత్ ఏదైతే ఉంటుంది డాట్ విత్ నేను 39 చెస్ట్ వాళ్ళకి అండి 3¼ దగ్గర మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్. సో 3¼ దగ్గర మార్క్ చేసుకుని ఇలాగ లైన్ డ్రా చేసుకోండి. చేసుకుని మీ దగ్గర ఈ కర్వ్ స్కేల్ ఉంటే మీ దగ్గర మీరు దీంతో కూడా చెస్ట్ మార్కింగ్ చేసుకోవచ్చండి. లేకపోతే మీరు సింపుల్గా ఎలా అయితే మార్కింగ్ చేస్తారో సేమ్ నేను చాలా వీడియోస్లో సింపుల్గా నేను మార్కింగ్ చేస్తానండి ఈ కర్వ్ స్కేల్ లేకుండానే. సో ఇక్కడ నేను మీకు చూపిస్తాను, దీని హెల్ప్తో కూడా మీరు మార్క్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి చెస్ట్ కోసం ఒక రౌండ్ షేప్ ఇక్కడ ప్రాపర్గా మెజర్మెంట్స్తో వచ్చిందండి. సో నేను ఎక్కడ కూడా బ్లౌజ్ పెట్టలేదండి, బాడీతో మెజర్మెంట్ తీసుకుని ఓన్లీ మెజర్మెంట్సే ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నానండి. బాడీ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కోసం అది కూడా ప్రాపర్ వీడియో నేను చేశాను ఫ్రెండ్స్. సో ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది కూడా మీరు తప్పకుండా చూడండి. చూసి అలాగే మెజర్మెంట్స్ తీసుకుని మీరు బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు. నా ప్రతి వీడియో బాడీ మెజర్మెంట్స్ తోటే ఉంటుందండి. ఇక్కడ వెస్ట్ మార్కింగ్ కోసం అండి ఫస్ట్ లైన్ దగ్గర నుంచి నేను మిడిల్కి ఇలాగా మెజర్ చేస్తే 3¼ ఇంచ్ వచ్చిందండి. 3¼ మనం సెకండ్ లైన్ దగ్గర వదిలేసి ఇక్కడ వెస్ట్ మెజర్మెంట్ 4th పార్ట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంటే వెస్ట్ మెజర్మెంట్ 31 ఇంచెస్ కదా, 31 4th పార్ట్ 1/4 to 8. సో 1/4 to 8 దగ్గర నేను ఇక్కడ మార్క్ చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత ఒక 1 ఇంచెస్ ఇక్కడ కుట్ల కోసం మార్జిన్ ఇవ్వాలండి. ఎందుకంటే మిడిల్లో మనం కట్ చేసేస్తే మళ్ళీ కుట్టడానికి ఇక్కడ మార్జిన్ అవసరం ఉంటుంది. సో పైన కూడా చెస్ట్ మార్కింగ్ దగ్గర కూడా నేను ఒక 1 ఇంచెస్ మార్జిన్ని ఇక్కడ యాడ్ చేశానండి.
చేసిన తర్వాత మనం క్రాస్గా ఈ లైన్ ఇలా కలిపేసుకోవాలండి. అలాగే ఎక్స్ట్రా మార్జిన్ కూడా మనం అడ్జస్ట్మెంట్ కోసం ఇచ్చేయాలండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొద్దిగా క్రాస్ వెళ్ళింది కదా. సో బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఏదైతే ఎక్స్ట్రా మనం అడ్జస్ట్మెంట్ కోసం మార్కింగ్ ఇచ్చాం కదా, ఆ మార్కింగ్ దగ్గర ఇలా కలిపి పెట్టాలి. అలాగే పైన కింద కూడా ఈక్వల్గా మార్క్ చేసుకోవాలండి. సో ఇలాగా పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్తో మీరు మార్కింగ్ చేసుకోవాలండి. సో ఇక్కడ ఎక్కువ డీప్ తీయలేదండి, నేను ఆర్మ్ రౌండ్ దగ్గర కొద్దిగా ఒక 1/2 ఇంచ్ డీపే ఇక్కడ పెట్టానండి. అంటే లోపలికి 1/2 ఇంచ్ డీప్ తీస్తే సరిపోతుందండి. సో అసలు బ్లౌజ్ అనేది లూజ్ రాదండి ఎక్కడ కూడా. నేను ఆల్రెడీ కస్టమర్కి ట్రై చేశాను. ట్రై చేసేకే ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చింది. వాళ్ళ బాడీకి పర్ఫెక్ట్గా ఫిక్స్ అయ్యిందండి బ్లౌజు. సో మీరు కూడా ట్రై చేస్తారని నేను ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, కింద కూడా నేను కలిపేసి లెంత్ మార్కింగ్ చేసుకున్నాను కదండి. సో ఈ విధంగా మీరు పర్ఫెక్ట్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసుకోండి. తర్వాత నేను ఇక్కడ డిజైనింగ్ ఎలా చేయాలో అది కూడా చెప్తాను ఫ్రెండ్స్ నెక్కి. సో అది కూడా మీరు వీడియో స్కిప్ చేయకండి ఇక్కడ. సో నెక్కి ఏదైతే నేను ప్యాటర్న్ డ్రా చేశాను కదా, సేమ్ అదే ప్యాటర్న్లో మనం కట్ చేసుకోవాలండి. సో ఇలా ఉంటుంది ఫ్రంట్ నెక్, డీప్ నెక్ అండి. అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి బోట్ వచ్చి చిన్న డ్రాప్ కూడా వస్తుందండి. పైన బటన్ యాడ్ చేస్తానండి. అంటే పైన ఓపెన్ ఉంచును, నేను అక్కడ బటన్ యాడ్ చేసేస్తాను క్లోజ్ చేసేసి. ఓన్లీ డిజైనింగ్ కోసమే అండి ఇక్కడ నేను డ్రాప్ని కట్ చేసుకున్నాను. అలాగే థ్రెడ్స్ కూడా మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్లీవ్ కటింగ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 4 ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాను లైనింగ్ని. తర్వాత 10 దగ్గర నేను ఒక మార్క్ చేసుకున్నాను. 9 ఇంచెస్కి లెంత్కి స్లీవ్ ఇక్కడ వస్తుందండి. పైనుంచి కిందకి 3.5 దగ్గర మార్క్ చేసుకున్నానండి. క్రాస్గా ఇలాగ ఆర్మ్ రౌండ్ హాఫ్ని పెట్టుకుని ఒక రౌండ్ షేప్ ఇచ్చేసాను ఫ్రెండ్స్. కింద స్లీవ్ రౌండ్ని పెట్టుకుని మార్క్ చేసుకుని ఎక్స్ట్రా మార్జిన్ కూడా ఇక్కడ ఇచ్చేసానండి. సో స్లీవ్ కటింగ్ చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్. సో ఈ విధంగా నేను స్లీవ్ కటింగ్ ఇక్కడ సింపుల్ స్లీవ్ కటింగే చేసుకున్నానండి. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ లైనింగ్ని పెట్టుకుని పూర్తిగా నేను లైనింగ్ని అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకున్నానండి. చేసుకుని తర్వాత అండి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దామండి. సో ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత స్టెప్ బై స్టెప్ మీకు స్టిచ్చింగ్ చెప్తాను ఎలా చేయాలనేసి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ బక్రమ్ని నేను డబల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకుని ఇక్కడ నెక్ ప్యాటర్న్ని నేను డ్రా చేసుకుంటున్నానండి. సో ఎలా అయితే నేను నెక్ని కట్ చేసుకున్నాను లైనింగ్ని, సేమ్ అదే అక్కడే నేను పెన్తో డ్రా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్ డ్రాప్ అండ్ బోట్ నెక్ని ఇలా మనం పెన్తో డ్రాప్ని డ్రా చేసుకుని తర్వాత 1 ఇంచెస్ మార్జిన్లో దాని ఎదురుగా ఇంకొక లైన్ ఇలాగా డ్రా చేసుకోవాలండి. చేసుకుని నేను ఎలా అయితే బక్రమ్ని కట్ చేసుకుంటున్నానో సేమ్ అలాగే బక్రమ్ని మీరు కట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో బక్రమ్ వేస్తే నెక్ ఫినిషింగ్ అనేది బాగుంటుందండి. సో అది మీరు డిజైనింగ్కి కంపల్సరీ యూస్ చేయండి ఫ్రెండ్స్. సో ఎక్కడైతే నేను నెక్ డ్రా చేసుకున్నాను కదా, అక్కడ కూడా నేను ఇక్కడ కట్ చేసి తీసేస్తున్నానండి. సో నేను ఎలా అయితే స్టెప్ బై స్టెప్ స్టిచ్చింగ్ చేస్తాను ఫ్రెండ్స్, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో అలాగే మీరు కూడా ట్రై చేయండి. సో ఫస్ట్ నేను ఒక క్లాత్ పైన ఈ బక్రమ్ని అటాచ్ చేసుకున్నాను. అంతా పినప్ చేసుకున్నాను ఫ్రెండ్స్. పినప్ చేసుకుని తర్వాత నేను దీన్ని ఈ క్లాత్ పైన స్టిచ్ చేసుకుంటానండి. సో ఇలా పూర్తిగా పినప్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేను మిడిల్లో స్టిచ్ చేసుకున్న తర్వాత అండి సైడ్ కూడా క్లాత్ 1/2 ఇంచ్ మార్జిన్ ఏదైతే వదులుతున్నానో ఆ 1/2 ఇంచ్ మార్జిన్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాను. సేమ్ అదే ప్రాసెస్లో నేను ఫ్రంట్ నెక్ కూడా డ్రా చేసుకుంటున్నానండి. డబల్ ఫోల్డ్ చేసుకున్నాను బక్రమ్ని, చేసుకుని నెక్ని డ్రా చేసుకున్నాను. తర్వాత 1 ఇంచెస్ మార్జిన్ కూడా ఇక్కడ కట్ చేసి తీసేసానండి. తీసిన తర్వాత దీన్ని కూడా మనం క్లాత్లో అటాచ్ చేసుకోవాలండి. సో అటాచ్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను నేను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ ఇలా ఉందండి డిజైనింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్లో. సో వర్క్ ఉంది కాబట్టి నేను మిడిల్లో మార్క్ చేసుకున్నానండి. అలాగే లైనింగ్ మిడిల్ని కూడా మార్క్ చేసుకుని ఇక్కడ నేను మ్యాచ్ చేస్తూ ఉండి లైనింగ్ని అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని వర్క్ మిస్ అవ్వకుండా పినప్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్. ఫస్ట్ పినప్ చేసుకున్న తర్వాత లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసి అటాచ్ చేసేసుకుంటానండి. ఇక్కడ పూర్తిగా నేను లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అదంతా కట్ చేసి తీసేస్తున్నానండి.
సో ఇలా ఫినిషింగ్గా మనం కట్ చేసుకుని తీసియాలి. ఇలా బ్యాక్ పార్ట్ రెడీ అవుతుందండి. సేమ్ ఇదే ప్రాసెస్లో నేను ఫ్రంట్ పార్ట్ అండ్ సైడ్ ప్రిన్సెస్కి సైడ్ పార్ట్ ఉంటుంది కదా, అది కూడా లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసుకున్నానండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేసుకున్నాను. ఇది మిడిల్ పార్ట్ అండి, ఫ్రంట్ పార్ట్, అలాగే సైడ్ పార్ట్ కూడా ఇలాగ అటాచ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ నేను బక్రంని యాడ్ చేసుకుంటానండి నెక్కి. సో ఏదైతే మిడిల్లో ఉంది కదా క్లాత్ అంతా కట్ చేసి తీసేస్తాను. తీసిన తర్వాత దీన్ని బ్యాక్ నెక్కి ఇక్కడ అటాచ్ చేసుకోవాలండి. సో చాలా సింపుల్గా నేను ఇలాగా మ్యాచ్ చేస్తూ పెట్టుకుని మళ్ళీ పినప్ చేసుకుంటాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత నేను స్టిచ్ చేసుకుంటాను. ఇలా పినప్ చేసుకుంటే కొద్దిగా ఈజీగా ఉంటుందని నెక్ అనేది మనకి కరెక్ట్గా ఏదైతే షేప్ ఉంది షేప్లోనే నెక్ ప్యాటర్న్ అనేది అటాచ్ అవుతుందండి. సో ఫ్రంట్ నెక్ కూడా సేమ్ ప్రాసెస్ చేస్తానండి. చేసిన తర్వాత అండి ఇక్కడ నేను దీన్ని నెక్ రౌండ్కి స్టిచ్ చేసుకుంటాను బక్రంని. ఇలా నేను పూర్తిగా నెక్ రౌండ్కి స్టిచ్ చేసిన తర్వాత చిన్న చిన్న కట్ మనం ఇక్కడ పెట్టుకోవాలండి. ఎందుకంటే పూర్తిగా రౌండ్ షేప్లో ఉంటుంది కాబట్టి కట్ పెట్టుకుంటే చాలా ఈజీగా లోపల నుంచి తిరుగుతుందండి. సో చూడండి, ఇక్కడ కార్నర్ షేప్ దగ్గర ఎక్కువ క్లాత్ లేకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఇలా నేను తిప్పితే చాలా ఈజీగా కార్నర్ షేప్ అనేది వచ్చేస్తుందండి. ఏదైనా షార్ప్గా ఉన్న వస్తువుతో మనం ఇలా కొద్దిగా తీస్తే ఇంకా నీట్గా కార్నర్ అనేది బయటకు వస్తుంది. సో ఇలాగా దీనిపైన నెక్ పైన కుట్టు కూడా వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే క్లాత్ ఇక్కడ చాలా స్టిఫ్గా ఉంది. సో నేనైతే కుట్టు వేసుకున్నాను పైన. వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ మనం కట్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కడైనా మీకు డౌట్ వస్తే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. ఇక్కడ కూడా నేను బక్రంని బ్యాక్ తిప్పేసి నెక్ పైన కుట్టు వేసేసుకున్నానండి. సో కుట్టు వేసుకుంటే చాలా ఫినిషింగ్గా మనకి నెక్ ఇక్కడ రెడీ అయ్యిందండి. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే నేను నెక్ని రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్ ఏదైతే సైడ్ పార్ట్ ఉంది కదా ప్రిన్సెస్ది, అది కూడా మనం ఇక్కడ అటాచ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి అటాచ్ చేయాలండి ప్రిన్సెస్ షేప్ని. సో రెండు వైపులు మనం ఇలాగ అటాచ్ చేసేసుకొని రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో మీకు రెడీ చేసి చూపిస్తాను నేను. చేసుకున్న తర్వాత అండి షోల్డర్ని 1/2 ఇంచ్ మార్జిన్లో అటాచ్ చేసేసుకోవాలండి. సో సైడ్ పార్ట్ అటాచ్ చేసుకున్న తర్వాత షోల్డర్ని కూడా అటాచ్ చేసేసుకున్నాను నేను. చేసుకున్న తర్వాత దీనికి స్లీవ్స్ నేను సింపుల్గా లైనింగ్ని బ్యాక్కి తిప్పేసి స్లీవ్ రెడీ చేసుకున్నానండి. సో స్లీవ్ని మనం అటాచ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్, స్లీవ్ని ఇక్కడ ఇలాగ లైనింగ్ తిప్పుకుని అటాచ్ చేసుకున్నాను. స్లీవ్ని అటాచ్ చేసుకున్న తర్వాత మనం వెస్ట్కి కూడా బెల్ట్ వేసేసుకోవాలండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డాట్స్ కూడా నేను వేసేసుకున్నాను. సో బ్యాక్ పార్ట్లో 2 డాట్స్ వేసుకున్నాను. దీని తర్వాత వెస్ట్కి బెల్ట్ వేసేసుకోవాలండి. సో ప్రతిదీ చూపించాలి అంటే వీడియో లెంత్ చాలా ఎక్కువ పెరిగిపోతుందండి. సో మరి డీటెయిల్గా కాకుండా మీకు ఒక ఐడియా కోసం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను డ్రాప్ని క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పైన నేను బటన్ యాడ్ చేస్తానండి. సో డ్రాప్ని ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నాను. మీరు కావాలంటే ఒక లూప్ పెట్టుకుని కూడా బటన్ని యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఏదైతే డ్రాప్ షేప్ ఉంది కదా దీన్ని పైన క్లోజ్ చేస్తాను. ఇక్కడ నేను బటన్ యాడ్ చేస్తానండి. కొద్దిగా మనం రెండు వైపులు కార్నర్స్ని కలిపి ఇక్కడ రఫ్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఇలాగ చూడండి, బెల్ట్స్ కూడా నేను ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా బెల్ట్ అటాచ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వెస్ట్ 4th పార్ట్ ఇలాగ మనం ఫ్రంట్ బ్యాక్ పార్ట్ని ఫోల్డ్ చేసి వెస్ట్ 4th పార్ట్ ఇక్కడ 1/4 దగ్గర మార్క్ చేసుకున్నాను. అలాగే బ్యాక్ సైడ్ కూడా మార్క్ చేసుకున్నానండి. ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే సేమ్ నేను ఫోల్డ్ చేసుకుని 1/4 దగ్గర మార్క్ చేసుకున్నానండి. చేసుకుని మనం సింపుల్గా సైడ్ వెస్ట్ జాయిన్ చేసేసుకోవాలండి. సో వెస్ట్ దగ్గర ఏదైతే మార్క్ చేసామో అక్కడ మనం కలిపి చెస్ట్ మార్కింగ్ దగ్గర కట్ పెట్టుకున్నాం కదా, ఆ కట్ వరకు మనం స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకోవాలి. బ్లౌజ్కి సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో అప్లోడ్ చేశానండి. సో ఆ వీడియో మీరు చూస్తే చాలా ఫినిషింగ్గా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో బ్లౌజ్కి సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలి అది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుందండి. సో ఆ వీడియో మీరు చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా. ఇలాగ స్లీవ్ రౌండ్ వరకు మనం సైడ్ జాయింట్ చేసేసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి తీసేసి 1/2 ఇంచ్ మార్జిన్లో మనం ఎక్స్ట్రా అడ్జస్ట్మెంట్ కోసం మార్జిన్ ఇచ్చేయాలండి, కుట్లు వేసేయాలి. వేసిన తర్వాత మనం ఇది సైడ్ ఓపెన్ ఉన్నప్పుడు అండి మనం రైట్ సైడ్
పూర్తిగా 3 స్టిచెస్ వేసేసుకోవాలండి. లెఫ్ట్ సైడ్ మనం ఓపెన్ పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. సో లెఫ్ట్ సైడ్ ఓపెన్ పెట్టుకున్నప్పుడు హుక్స్ అండ్ ఐ పట్టీ ఎలాగ యాడ్ చేసుకోవాలి అది కూడా చాలా డీటెయిల్ వీడియో చేశాను ఫ్రెండ్స్. సో ఆ వీడియో కూడా మీరు చూస్తే మీకు చాలా క్లియర్గా విత్ మెజర్మెంట్, అంటే మెజర్మెంట్ ఉన్నప్పుడు మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చేలాగా సైడ్ ఓపెన్ పెట్టుకుని ఐ అండ్ హుక్ పట్టిని ఎలాగ యాడ్ చేసుకోవాలి చాలా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో వీడియో చేశాను. సో ఆ వీడియో కూడా లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా మీరు చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ స్లీవ్ వరకే నేను ఎక్స్ట్రా మార్జిన్కి కుట్లు వేస్తున్నానండి. కింద ఓపెన్ ఉంటుందండి, అక్కడ నేను ఫోల్డ్ చేసి హుక్ అండ్ ఐ పట్టి యాడ్ చేసుకుంటానండి. సో మీకు వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నానండి. ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ప్రతి వీడియోని చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే. అలాగే మీరు కామెంట్ సెక్షన్లో కూడా ఎక్కువ ఇంటరాక్ట్ అవుతేనే నేను ఇంకా ఏ టాపిక్ మీద వీడియో చేయాలి, ఏ టాపిక్ని ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలనేది నాకు ఐడియా వస్తుందండి. సో చాలా రకాల డిజైనర్ బ్లౌజెస్ అయితే నేను పెడుతూనే ఉంటాను, అప్లోడ్ చేస్తూ ఉంటానండి. అలాగే చాలా రకాల డిజైనర్ డ్రెస్సెస్ వీడియోస్ కూడా నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. అలాగే శారీ రీయూజెస్తో డిజైనర్ ఫ్రాక్స్ అండ్ డిజైనర్ డ్రెస్సెస్, లాంగ్ ఫ్రాక్స్, ట్రెండింగ్ కుర్తీస్, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ప్రతిదీ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. సో మీరు తప్పకుండా వీడియోస్ని చూస్తూ ఉండండి. చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే పూర్తిగా బాడీ మెజర్మెంట్స్ తోటి నేను ప్రతిదీ అప్లోడ్ చేస్తాను కాబట్టి మీరు చూస్తూ ఉంటే మీకు చాలా ఐడియా అనేది వస్తుంది బాడీ మెజర్మెంట్స్ ఎలా పెట్టుకోవాలి అనేది. సో మెజర్మెంట్స్తో మీరు చూసినప్పుడు ఫ్రెండ్స్ తప్పకుండా మీరు వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. వీడియోని స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే స్కిప్ చేసి చూస్తే మీరు చాలా మెజర్మెంట్స్ మిస్ అయిపోతారు. సో ఇక్కడ సైడ్ జాయింట్ కూడా నేను చేసిన తర్వాత అండి ఇలా ఉంటుందండి బ్లౌజ్. చూడండి ఫ్రంట్ డీప్ నెక్ చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి. అలాగే బ్యాక్ డ్రాప్ వచ్చింది. ఇక్కడ చిన్న బటన్ నేను ఇక్కడ యాడ్ చేసుకుంటానండి. సో కరెక్ట్గా నేను రఫ్ చేసి దగ్గర బటన్ని యాడ్ చేసుకుంటే రఫ్ చేసిందే కనిపించదండి. సో బటన్ దానిపైన యాడ్ చేసుకుంటాను. ఇక్కడ మీరు బౌ కూడా పెట్టుకోవచ్చు, అలాగే ఏదైనా ఫ్లవర్ కూడా డిజైన్ చేసుకొని పెట్టుకోవచ్చండి. సో ఇక్కడ బటన్ నేను యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీకు ఈ బ్లౌజ్ నచ్చిందనే అనుకుంటున్నానండి. సో ఫైనల్ లుక్ కూడా మీకు చూపిస్తానండి బ్లౌజ్ది. సో ఫ్రంట్ డీప్ నెక్ వచ్చి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్తో ఉందండి బ్లౌజ్. ఎందుకంటే ఆల్రెడీ నేను కస్టమర్కి వేసాక ఈ వీడియోని అప్లోడ్ చేశాను. సో ఫైనల్గా చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ ఇలా ఉంటుంది. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా చాలా ఫినిషింగ్గా నీట్గా ఉంటుందండి. సో 39 చెస్ట్ సైజ్ వాళ్ళైతే ఇలాగ స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే మెజర్మెంట్స్ నేను ప్రతిదీ చెప్పాను కాబట్టి అండి మీకు ఏ మెజర్మెంట్ ఉన్నా మీరు ఆ మెజర్మెంట్ నేను ఎలా అయితే క్యాలిక్యులేషన్ చెప్పానో ఆ క్యాలిక్యులేషన్ అలా పెట్టుకుంటూ మీరు కట్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్తే అండి నేను వెంటనే కామెంట్ సెక్షన్లోనే మీకు రిప్లై ఇస్తాను. మెజర్మెంట్ విషయంలో కామెంట్ సెక్షన్లో రిప్లై ఇవ్వలేకపోతే అండి నేను ఇంకో వీడియో కూడా చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.